విశాఖపట్నం మధురవాడ కాపులపాడ జిందాల్ వేస్ట్ ప్లాంట్లో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన గంజాయిని ఎక్సైజ్ అధికారులు దగ్ధం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 29 కేసుల్లో స్వాధీనం చేసిన సుమారు 2349 కిలోల గంజాయి, 55 కిలోల లిక్విడ్ గంజాయిని దగ్ధం చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. వీటి విలువ సుమారు 1.75 కోట్లు ఉంటుందని చెప్పారు. గంజాయి నిర్మూలన లక్ష్యంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక ఎన్డీఓ బృందాలు పనిచేస్తున్నాయని, అనుమానితులపై నిఘా ఉంచుతామని అన్నారు. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే సీజ్ చేసిన గంజాయిని నిబంధనల ప్రకారం దగ్ధం చేస్తామని తెలిపారు. గత కొన్ని కాలం నుంచి బుక్ చేసిన కేసుల్లో 29 కేసుల్లో దాదాపు 2000 kgs ఆఫ్ గాంజా as well as 55 liters of hashish oil, ఈరోజు 2348 kgs ఆఫ్ గాంజా అండ్ 55.13 kgs ఆఫ్ hashish oil ఇది ఇన్సినేటర్ లో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ జీవీఎంసీ ప్లాంట్ లోనే మేము ఇంత గాంజా ఇక్కడ పెట్టేసాము. దీని తర్వాత దీనికి తీసుకొని యాజ్ పర్ నార్మ్స్ ఇన్సినేటర్ లో పనిచేయడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మేము ప్రతి జిల్లాలో ఏఎన్టీఎఫ్ టీమ్స్ ఫామ్ చేసాము. ప్రభుత్వం డైరెక్షన్ వల్ల మన టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైనా మనకి పాత గాంజా అఫెండర్స్ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతూ ఉంటుంది. యాజ్ అండ్ వెన్ వీఆర్ సీజింగ్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. ఆ సీజ్డ్ గాంజాకి పద్ధతి ప్రకారంగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ DDC జిల్లా వారీగా ఉంది, డిప్యూటీ కమిషనర్ దీనికి హెడ్ ఉంటారు. వాళ్ళే చెక్ చేసుకొని వెయింగ్ చెక్ చేసుకొని శాంపుల్ తీసుకొని శాంపుల్ మళ్ళా ల్యాబ్కి పంపించి అంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ప్రొసీజర్స్ ఇది ఇన్స్టలేషన్కి ఈరోజు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడే మనకి సీజ్ అయింది కానీ అక్కడెక్కడే మేము యాజ్ పర్ ప్రొసీజర్ టైం టు టైం బంద్ చేస్తూ ఉంటాము. సో దాట్ మన గోడౌన్స్ కూడా ఖాళీ అవుతాయి. అదేవిధంగా మళ్ళీ రీసర్క్యులేషన్కి విదిన్ లిమిట్స్ అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు కల్టివేషన్ బాగా తగ్గిపోయింది. యాజ్ పర్ రిపోర్ట్స్ ఇప్పుడు పంట సాగడం లేదు. బాగా బర్నింగ్ కూడా జరిగింది. గత 2 years లో బాగా బర్నింగ్ జరిగింది గాంజా. ఇప్పుడు కూడా చెక్ చేస్తే మనకి ఎలాంటి సాగడం ఎలాంటి ఏమి కేసెస్ మనకి ముందుకు రాలేదా. ఏజెన్సీ ప్రాంతంలో కల్టివేషన్ అయితే బాగా తగ్గిపోయింది. మనకి ట్రాన్స్పోర్టేషన్ లో వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే అప్పుడు మేము బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరుగుతుంది. ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇతరుల రాష్ట్రం నుంచి వస్తూ ఉంటాయి కానీ మేము ఆన్ ద వే పట్టుకుంటున్నాము. బేసిక్ ఇన్ఫర్మేషన్ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.